హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎంతో ఇష్టంగా తినే క్యాష్యూ బిస్కెట్స్ అంటే చందమామ బిస్కెట్స్‌ని హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కప్ గోధుమ పిండి, మీరు మైదాతో కూడా చేసుకోవచ్చండి. హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వచ్చేసి వాము యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గోరువెచ్చబెట్టుకున్న ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు, బటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే బానే ఉంటుంది. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని. ఇలా పిండిని ఒకసారి నొక్కి చూస్తే ఇలా ఉండవ్వాలండి. ఇలా అయితేనే మనం వేసిన ఆయిల్ పిండికి పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. నేను షుగర్ యూజ్ చేశాను కదండీ! మీరు షుగర్ పౌడర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్‌లో. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇందులో ఉన్న షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి చూసారా ఇంకా స్మూత్‌గా అయ్యింది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. సగం పిండిని తీసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదండి. బిస్కెట్స్ అనేవి మరీ క్రిస్పీగా అయిపోతాయి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తీసుకుని ఇలా ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇలా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ బేబీ ఆయిల్ బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. దీంతో ఒకసారి ఇలా ప్రెస్ చేసి ట్యాప్ చేస్తే బిస్కెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్‌లో డిప్ చేసి ఒకసారి ప్రెస్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి బిస్కెట్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టూత్‌పిక్ తీసుకొని సెంటర్‌లో కొంచెం చిన్న హోల్ చేసుకుంటే మనకి బయట దొరికే బిస్కెట్స్ లానే ఉంటాయండి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే బిస్కెట్స్ అనేవి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్‌లో మనం రౌండ్ షేప్డ్ బిస్కెట్స్ చేసుకున్నాం కదండీ! అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండీ! ఇవి కొంచెం డార్క్ కలర్‌లోనే వస్తాయి. చూసారుగా ఈ బిస్కెట్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ కారం యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలాగే తినేయొచ్చు. చాలా బావుంటాయండి. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే హెల్తీ రెసిపీ అండి ఇది. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్. వీటిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.